ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనండి మీ దేవి ఫిట్ టైలర్స్ ని. ఈరోజు డ్రెస్ కటింగ్ చూపించబోతున్నాను. కొంచెం లేట్ అయింది, ఏమనుకోవద్దు. కొంచెం నేను ఊర్లో అవి తిరగడం వల్ల. ఇప్పుడు మీకు 30 సైజ్ డ్రెస్ కటింగ్ చూపించబోతున్నా, చూడండి. ఇది 30 సైజ్ అండి. చూడండి సార్, ఫస్ట్ డ్రెస్ బాల్ కొలవాలండి. లెంత్ 39 ఉందండి, వాళ్ళు కొంచెం పెట్టమన్నారు. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ 16 ఉందండి. నడుము 30 కదా. హిప్ వచ్చేసి 18 ఉందండి, కొంచెం పెట్టమన్నారు వీళ్ళు. నేను ఇప్పుడు అడ్జస్ట్ చేసి మీకు చెప్తాను. ఇది లైనింగ్ అండి. ఫస్ట్ లైనింగ్ వచ్చేసి 39.5 ఉంది. ఇక్కడ కూడా చూసుకోవాలి మనం, 39.5 ఉంది. ఇప్పుడు ఇది 30 సైజ్ కదా అండి. 30 సైజ్ అనేటప్పటికి ఎట్లా చెస్ట్ లూజ్ 6.5, వేస్ట్ లూజ్ 14, హిప్ లూజ్ 20. ఇక్కడికి ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక స్కేల్ తోటి మార్కింగ్ పెట్టుకోవాలి. మీకు ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే నన్ను కామెంట్స్ లో అడగచ్చండి. అట్లా అడగడం వల్ల నాకు కూడా ఎట్లా అంటే నేను చేసేది కరెక్టా కాదా, మీకు అర్థమవుతుందా లేదా అనేది నాకు కూడా కొంచెం క్లారిటీ ఉంటుంది. ఇది 30 సైజు డ్రెస్ కదండి, దాని మెజర్మెంట్ చెప్తున్నాను నేను. మనం వచ్చేసి బ్లౌజ్ కి ఎంత తీసుకుంటామండి? 30 సైజ్ అయితే 5 తీసుకుంటాం. ఇప్పుడు ఇది డ్రెస్ కదండి, అందుకని చెప్పి 5.5 తీసుకోవాలి. ఈ 5.5 తీసుకోవడం వల్ల షోల్డర్స్ అనేవి భుజాలు జారకుండా ఉంటాయండి, అందుకని అట్లాగా. ఇప్పుడు వచ్చేసి చంక డౌన్ 6.5 పెట్టాం కదా, ఇటు కూడా కొలుచుకోవాలి. అదే 6.5 రావాలి. ఇక్కడ 1.5 ఇంచెస్ పెట్టాలండి. ఈ కార్నర్ ఉంది కదండి, ఈ కార్నర్ దగ్గర నుంచి ఇట్లా ఒక గీత కొట్టుకోవాలి. ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదండి, స్ట్రైట్ గా గీయాలంటే వాళ్ళకి రాదు, అందుకని చెప్పి ఇట్లా. ఇప్పుడు ఈ లైన్ కి ఈ కరువు స్కేల్ టచ్ అవ్వాలి, అప్పుడు లైన్ కరెక్ట్ గా వస్తుంది. అదిగోండి వచ్చింది. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ కోసం 3 ఇంచెస్ అండి, మిగతా 2.5 డ్రెస్ కోసం. ఇది నెక్ కోసం. ఇప్పుడు వచ్చి 30 ఏమో నడుము సైజ్ అండి. చెస్ట్ వచ్చేసి 34 అండి. హిప్ వచ్చి 19. ఇక్కడ వచ్చి చెస్ట్ లూజ్ కదండి, 34 అంటే స్కేల్ని టేప్ని 4 భాగాలు చేసుకోవాలండి. 4 భాగాల్లో ఎంత వచ్చిందండి? 8.5. చెస్ట్ లూజ్ వచ్చి 8.5. అంటే మీకు అర్థం అవడం కోసం నేను టేప్ని ఇలా మడిచి చెప్తున్నానండి. 2 ఇంచులు ఖర్చు కోసం. ఇప్పుడు 30 అంటే 30లో సగం ఎంత అండి?
15 కదా, 15లో సగం 7.5. ఇదిగోండి మీకు అర్థం అవ్వదు. 15 కదా, మీకు 15లో సగం 7.5. ఖర్చు కోసం 2 ఇంచులు పెట్టుకున్నాను. ఇది వచ్చేసి డ్రెస్ లైనింగ్ అండి. నేను ఇప్పుడు కట్ చేసేది మీకు మెయిన్ క్లాత్ కూడా కట్ చేస్తాను. ఇప్పుడు హిప్ వచ్చేసి 19 వచ్చిందండి. 19 అంటే మనం కొలిచేటప్పటికి 19 అంటే 19 అనేది ఇది ఏంటిది అంటే 2 పేటల మీద మనం కొలిచినప్పుడు 19 వచ్చిందండి. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 19 ఎక్కడికి వచ్చింది, 9.5 అండి. హిప్ లూజు 9.5. 9.5కి ఇక్కడ మనం 2 ఇంచులు ఖర్చు కోసం పెట్టాం కదండి. హిప్ దగ్గర అట్లా పెట్టద్దండి, 1.5 పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ కట్స్ వస్తాయి కదండి మనకి, అందుకని చెప్పి. ఇప్పుడు ఎంత వచ్చిందండి, 9.5. ఈ 9.5కి ఇంకొక 1 ఇంచ్ యాడ్ చేసి 1 ఇంచ్ యాడ్ చేస్తే 10.5 వచ్చిందండి. ఈ 10.5 ఇక్కడ మార్కింగ్ ప్లస్ మళ్ళీ 1.5 మడత కోసం 1 ఇంచ్ సరిపోతుందండి. 1.5 నేను ఎందుకు పెట్టానంటే ఇప్పుడు మనం డ్రెస్ వేసుకున్న తర్వాత కొంచెం గాలికి అట్లా ఎగిరినట్టు అవుతుంది కదండి. ఇప్పుడు మనం ఇది 1.5 పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం మడిచిన తర్వాత అది కొంచెం స్టిఫ్గా ఉండి గాలికి అది ఎగరకుండా ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి ఈ స్కేల్ ఈ చంక దగ్గర నుంచి ఇట్లా ఈ 2 ఇంచుల దగ్గర నుంచి దీనికి ఇట్లా కలుపు. ఇదేంటండి ఇక్కడ 2 ఇంచులే పెట్టారు కదా ఈ ఖర్చు దగ్గర, ఇక్కడ ఎందుకు 1.5 పెట్టారు అనుకుంటారేమో. ఇది ఏంటంటే ఇప్పుడు చెప్పాను కదండి, మనకి గాలికి డ్రెస్ అది ఎగిరినట్టు లేకుండా ఒక స్టిఫ్ గా ఉండడం కోసం ఇట్లా. అదే మనం 1 ఇంచ్ పెట్టామనుకోండి ఇంత స్టిఫ్ గా అనేది రాదు కదా, అందు గురించి నేను ఇట్లా అని పెట్టాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చి మనకి నడుం సైజ్ ఎంతండి, 30 కదా. ఈ 30 సైజుని ఇదిగోండి ఇక్కడి నుంచి షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదండి. ఇది ఇక్కడి నుంచి ఇలా వదిలేసి ఇక్కడి నుంచి ఇట్లా 7.5 వచ్చిందండి. 7.5 కరెక్ట్ గా రావాలి. కరెక్ట్ గా వస్తే మనకేంటంటే ఇప్పుడు ఈ డ్రెస్ ఉంది కదండి, ఇది ఆది డ్రెస్, ఈ ఆది డ్రెస్ పెట్టుకోవాలి, ఇట్లా కొలవాలి, ఈ పని ఏమి లేకుండా ఉండాలంటే ఇట్లానే చేయాలి. కొంచెం ఏమైనా తప్పులు ఉంటే కామెంట్స్ రూపంలో పెట్టండి, నేనేం అనుకోను. మీ అందరూ నాకు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోస్ చేయాలని నాకు ఉంటుందండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 పెట్టానండి. బ్యాక్ నెక్ వచ్చి 7 పెడుతున్నానండి. ఇక్కడ 2.5 పెట్టాం కదండి షోల్డర్, ఇక్కడ నెక్ 2.5 పెట్టాం. ఈ 2.5 దగ్గర నుంచి ఈ కింద వచ్చేసి 3 ఇంచులు పెట్టుకోవాలండి. 3 ఇంచులు ఎందుకు అంటే ఇంకా ఎక్కువైనా పెట్టుకోవచ్చు, కానీ ఇది సరిపోతుంది వాళ్ళకి. పాప అంత హెవీగా ఏమి ఉండదు. అట్లా నేను రౌండ్ నెక్కే పెట్టేస్తున్నానండి, వాళ్ళు ఏం చెప్పలే నాకు. బ్యాక్ వచ్చేసి మళ్ళీ నేను నెక్స్ట్ పెడతాను. ఈ ఫ్రంట్ కటింగ్ చేసిన తర్వాత ఇది ఫ్రంట్.
కొంచెం నేను ఎప్పుడు ఇలా వీడియోస్ చేయలేదు కదండి, నాకు కొంచెం కొత్తగానే ఉంది. మీరు ఏదైనా ఉన్నా నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి అండి. నేను కంప్యూటర్ వర్క్ బ్లౌజులు కూడా స్టార్ట్ చేశానండి. అవి నైట్ అప్లోడ్ చేశాను. కొంచెం అవి కూడా మీరు చూసి నాకు నచ్చితే మీ నేను ఎక్కువ శాతం మిషన్ వాళ్ళ మీద కట్ చేస్తాను. ఇంకా నాకు అట్లా అలవాటు. నాకు ఈ కటింగ్ కూడా ఎట్లానా అనిపిస్తుంది. కింద మ్యాక్సిమం కింద కూర్చొని కట్ చేయనండి. గాగ్రాస్కి ఇట్లకే నేను కింద అనేది కూర్చుంటాను. ఇక్కడ ఈ కట్స్ పెట్టాం కదండి, ఈ కట్స్ వచ్చేసి మనం డ్రెస్ అంతా స్టిచ్చింగ్ అయ్యాక కుట్టడం గురించి. ఇప్పుడు వేస్ట్ లూజ్ ఉంది కదండి, ఈ వేస్ట్ లూజ్ దగ్గర కూడా కట్ ఇవ్వాలి. ఎందుకు అంటే మనం కుట్టేటప్పుడు మనకు తెలియడం గురించి. ఇక్కడ హిప్ లూజ్ దగ్గర కూడా చిన్నగా కట్ పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ కట్ చేసుకుంటామండి. బ్యాక్ నెక్ వచ్చేసి 7 అనుకున్నాం కదా, 7 ఇంచెస్ అంటే ఇది 6 తీసుకున్నాం కదా, 1 ఇంచ్ ఇలా పెట్టుకొని కానీ నాకు తక్కువ టైంలోనే ఎక్కువగానే మీరందరూ ప్రోత్సహించినందుకు నేను మీకు రుణపడి ఉంటానండి. మీరు ఇంకా నన్ను ఇట్లానే ప్రోత్సహించి ఇంకా నేను టైలరింగ్లో మీకు కావాల్సినవి డిజైన్స్ కానీ ఏదైనా ఇంకా ఫర్దర్ వీడియోస్ చేయాలి అంటే మీరందరూ చూపించే ప్రోత్సాహం వల్లే ఉంటుందండి. ఇది బ్యాక్ నెక్ అండి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దామండి. హ్యాండ్స్ వచ్చి ఇంకా వీళ్ళు చిన్నదే అడిగారు, అందుకని చెప్పి నేను ఇంకా హ్యాండ్స్ గురించి అని ఇంకా వాళ్ళు ఇవ్వడమే లైనింగ్ 2 మీటర్లు ఇచ్చారండి. హ్యాండ్స్ కట్ చేద్దాం. హ్యాండ్స్ వచ్చేసి 7 ఇంచెస్ అండి. ఇక్కడ 7 ఇంచెస్, ఇక్కడ 7 ఇంచెస్. ఇలాగ ఒక లైన్ గీసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి 30 సైజ్ కదండి, దీని డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ సరిపోతుంది. 3 ఇంచెస్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 2 ఇంచులు. దేని గురించి అంటే మనం ఇలా డౌన్ తీస్తాం కదండి, కరువు తీయాలి, దాని గురించి అని. ఇక్కడి నుంచి ఇక్కడికి 7.5 ఎక్కడికి వచ్చిందో చూసుకోవాలండి. ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి 2 ఇంచులు ఖర్చు కోసం. వాళ్ళ హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 అండి. మార్కింగ్ ఇక్కడ మనం ఇట్లా కరెక్ట్గా ఇట్లా కుట్టుకోవడం వల్ల గీతలు అయ్యి ఎందుకు అని అంటే ఇప్పుడు మనం ఆది డ్రెస్ కొలుచుకుని కుట్టుకునే పని అని ఉండదండి. ఇంకా యాజ్ మనం ఇంకా దీన్ని ఇప్పుడు కట్ చేసిన దాన్ని ఇంకా అట్లా కొడితే వాళ్ళకి కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుందండి. నేనైతే అట్లానే కొడతానండి, మీకు కూడా అదే పద్ధతిలో చెప్తాను. కొంచెం ఇక్కడ లైట్గా డౌన్ తీసుకోవాలండి, ఎందుకంటే ఇప్పుడు షోల్డర్ దగ్గర కుచ్చుల్లాగా వస్తాయి కదండి, అవేమీ రాకుండా ఉండాలి. ఇక్కడ ఈ 2 ఇంచులు మార్కింగ్ పెట్టాం కదండి, ఇక్కడి నుంచి ఒక 1/4 ఇంచు, ఇదిగో చూడండి, 1/4 ఇంచు, ఇదిగో చూడండి, కొలిచాను నేను, కొలవాలి. ఇక 1/4 ఇంచు, ఈ 1/4 ఇంచు ఇలా డౌన్ చేసుకుని ఇది ఇలా. ఇప్పుడు దీన్ని యాజ్ తీసి కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ వచ్చి బ్లౌజ్కైనా డ్రెస్కైనా ఒకటే కటింగ్ ఉంటుందండి, దీంట్లో ఎటువంటి మార్పు ఉండదు. ఇక్కడ కట్స్ షోల్డర్ దగ్గర జాయింట్ కరెక్ట్ గా రావడం గురించి అండి. చంక దగ్గర ఇక్కడ పెట్టింది లోపల కుట్టుల్లోకి వెళ్ళేది దాని గురించి.
ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేద్దామండి. మెయిన్ క్లాత్ వచ్చేసి 2 మీటర్లు అండి. ఇది ఇది 2 మీటర్లు అండి. ఇప్పుడు మన లైనింగ్ ఉంది కదండి, ఈ లైనింగ్ని యాస్టీజ్ దీని మీద ఇట్లా వేసి కట్ చేసుకోవాలండి. కొంచెం గ్యాప్ ఉంచుకోవాలండి. ఎందుకు అంటే ఎప్పుడైనా సరే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కుట్టేటప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకుని కట్ చేసుకోవాలండి. ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా కానీ క్లాత్ జరిగిపోయి వాళ్ళు కుట్టేటప్పుడు సాగిపోయి అట్లా ఉంటారు కదండి. అట్లాంటివి ఏమీ అవ్వకుండా ఉండాలి అని అంటే మనం ఇట్లా ఈ మెథడ్లో కట్ చేసుకోవాలండి. ఇంత ఒక 1/2 ఇంచ్ అంత వదిలి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మెథడ్లో మీరు డ్రెస్ కటింగ్ చేసుకుని కుట్టిన తర్వాత నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి. అది వీడియో కూడా సగం చూసి వదిలేస్తున్నారు ఫ్రెండ్స్, కొంచెం చూడండి. ఎందుకంటే మీరు ఇలా చూసి నేర్చుకోవడం వల్ల మీరు ఇంకో నలుగురికి చెప్పగలుగుతారు. అట్లా అని నేను మీకు పదే పదే చూడండి ఫ్రెండ్స్ అని చెప్పేది దాని గురించి అండి. హ్యాండ్స్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టి యాస్టీజ్ అలా కట్ చేసుకోవాలి. నేను మీకు లాంగ్ ఫ్రాక్ కటింగ్ కావాలని నన్ను అడగడం వల్ల నేను లాంగ్ ఫ్రాక్ కటింగ్ అవన్నీ పెడతానండి. మీకు ఏం కావాలో అవి మీరు కామెంట్స్ రూపంలో అడగండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గానే చేస్తాను. కొంచెం నేను చెప్పేటప్పుడు తడబడుతున్నాను. కొంచెం అవి మిస్టేక్స్ ఏమైనా నన్ను సరి చేసుకోమని మీరు అడగడం వల్లే నేను చేసుకోగలుగుతాను. మీరు ఏమి చెప్పకపోతే నా వీడియో బాగానే ఉంది కదా అని నెక్స్ట్ వీడియోస్ కూడా అట్లానే చేయడం జరుగుతుంది. కొంచెం